మీ అందరికీ ఒక స్టోరీ చెప్తాను. దాని పేరే రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్. నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు పూర్ డాడే. అవును, నేను ఇది ఎందుకు చెప్తున్నానో ఫస్ట్ ఈ స్టోరీ వినండి, దాని తర్వాత ఆలోచించండి. ఒక అబ్బాయి ఉన్నాడు. తన బీటెక్ అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఒక 20 lakhs కావాలంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న, అరే బచ్చాగా, నీకు జస్ట్ 23 years ఏజ్, నువ్వు బిజినెస్ గట్ట చేసి ఏం సాధించలేదు, ఏం లేదు, అది చాలా రిస్క్, నువ్వు చేస్తే జాబ్ చేసుకో, లేదంటే హైయర్ ఎడ్యుకేషన్ చూసుకో అంటాడు. అప్పుడు బాబు ఏం చేయాలో తెలియక, సరే నాన్న నేను అబ్రాడ్కి వెళ్ళి ఎంబీఏ చేయాలనుకుంటున్నాను, నాకు 30 lakhs అరేంజ్ చేసుకో అంటాడు. సరే బాబు అంటాడు నాన్న. ఇంకో పాటలోకి వస్తే, ఒక అబ్బాయి సేమ్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఇలా మా ఫ్రెండ్ అబ్రాడ్కి వెళ్ళి ఎంబీఏ చేయాలనుకుంటున్నాడు, ఒక 30 lakhs అరేంజ్ చేసుకో, నేను కూడా వెళ్ళి చదువుకుంటా అంటాడు. అప్పుడు వాళ్ళ ఫాదర్ అంటాడు, బాబు నేను 30 lakhs నీ పైన ఇన్వెస్ట్ చేయాలనుకోలేదు, నీకు ఒక 15 lakhs ఇస్తాను, నువ్వు బిజినెస్ చేసుకుంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం అంటాడు. అప్పుడు బాబుకి ఏం చేయాలో తెలియక, సరే నాన్న అనేసి ఆ 15 lakhs తీసుకెళ్ళి ఒక మంచి బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తాడు. ఎండ్ ఆఫ్ ది డే నా కరెంట్ దాని వర్త్ ఎంత అనుకుంటున్నారు? 35 crores. బట్ మన అబ్బాయి ఎంబీఏ చేసిన అబ్బాయి వర్త్ ఎంత అనుకుంటున్నారు? జస్ట్ పర్ మంత్ 50,000 అంతే. దీన్ని బట్టి ఎవరు రిచ్చో ఎవరు పూరో మీరే కామెంట్ చేయండి. అలాగే ఇలానే చాలామంది పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మరెన్నో స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.